ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. అయ్యా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా, విరోధులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మా పాపాన్ని బట్టి, మా బుద్ధిహీనతను బట్టి మమ్మను శిక్షించలేదు కానీ మమ్మను ప్రేమించినారు దేవా. మమ్మను క్షమించినారు తండ్రి. అయ్యా, ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగలిగిన దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా పాదము తొట్టిల్లనియ్యవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ అపాయమును రాకుండా నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రాకపోకల యందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నవాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నిరీక్షణాస్పాదము నీవే గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నడక, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నన్ను బ్రతికించెదవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను, మరణమునకు అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకొనిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను మరచిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నీ ఆనంద ప్రవాహములోనిది నాకు త్రాగించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను అనగద్రొక్కువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి నన్ను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగయుగములు నిలుచును గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చెయ్యలేదు గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించువాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరము బలమైనది గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరము దేవదారు వృక్షములను విరుచును గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరము అరణ్యమును కదలించును గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ముఖకాంతిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక తేజస్సు గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అడుగులు స్థిరపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదములకు చోటు విశాలపరచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నాకు సహాయకరమైన కేడము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు పక్షపాతము లేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనాది కాలం నుండి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితకద్రొక్కినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు. మీ అందు విశ్వాసముంచి బ్రతికినారు దేవా. మీకు సాక్షులుగా నడుచుకున్నారు తండ్రి. కాబట్టి దేవా, వారిని మీరు స్వస్థపరిచారు, వారిని మీరు బాగు చేశారు, వారిని మీరు ఆశీర్వదించారు, అత్యున్నతంగా దీవించినారు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెట్టినారు. దయగల దేవా, మా పితరుల పట్ల, భక్తుల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. అయ్యా, మేము కూడా మీ మీదనే ఆధారపడుచుండగా, మీ వైపే చూస్తుండగా, మిమ్మునే స్తుతిస్తుండగా దయచేసి మమ్మును మీరు కనికరించండి దేవా. మా ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి, కష్టం నుండి మీరే మాకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని
మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని, అత్యున్నతంగా మమ్మను హెచ్చించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. మేము చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో, మా ప్రయాణాలలో తోడయ్యుండి కృప చూపించండి దేవా. అయ్యా, మాకు కావలసిన బలాన్ని, క్షేమాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తెలివిని, జ్ఞానాన్ని, వివేచనను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి మీరే మమ్మను రక్షించండి దేవా. అయ్యా, ఈ దినమున మీ దృష్టికి మేము నీతిమంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ యందు భయం, భక్తి కలిగి నడుచుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా ఎక్కడా కూడా మీ దృష్టికి మేము అవిధేయతగా జీవించకుండా, మీకు విరోధంగా ప్రవర్తించకుండా, మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు సాక్షులంగా, మీకు మహిమకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా. ఈ దినమున నీ బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. అయ్యా, శత్రువుల నుంచి రక్షించండి దేవా. అపవాది వేసే ప్రతి వల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. చక్కటి క్షేమాన్ని వారికి అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, అన్ని విషయాలలో నీ బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. మీరే వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మీ మీద ఆశ పెట్టుకుని ఉంటున్నారో, ఎందరైతే మీకు మొరపెడుతున్నారో, ఎందరైతే మీ వైపు చూస్తున్నారో, మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గొప్ప కార్యాలను ప్రతి బిడ్డ జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున ప్రియులు చెయ్యబోతున్న పనులలో సహాయం చెయ్యండి. ప్రియులు వెళ్ళవలసిన ప్రయాణంలో తోడయ్యుండండి. ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ మీరే భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన కనికరించండి దేవా. ఈరోజు బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చెయ్యండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప విడుదలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో మాకు తెలియదు, కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. దయచేసి బిడ్డల్ని ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీరే వారిని ఆశీర్వదించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎక్కడ ప్రయత్నించినా, ఎవరిని అడిగినా, ఎక్కడ తిరిగినా సరైన జాబ్ దొరకడం లేదని ఎంతగానో బాధపడుతున్నారు దేవా. కుటుంబ పోషణ కష్టమవుతుందని కన్నీరు కారుస్తున్నారు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన జాబులను వారికి అనుగ్రహించండి. వారి సంతోషం సంపూర్ణం చెయ్యండి దేవా. వారిలో ఉండే బాధను తొలగించండి దేవా. వారి కుటుంబాలను మీరు పోషించండి దేవా. అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు చెయ్యండి దేవా. ఈనాడు గవర్నమెంట్ జాబులు రావాలని రకరకాల కోచింగులు తీసుకుంటూ, పరీక్షలు రాస్తూ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు దేవా. చాలని డబ్బులతోటి ఎంతగానో బాధలను అనుభవిస్తున్నారు
ప్రార్థిస్తున్నారు దేవా. అయ్యా దయచేసి బిడ్డల బాధలను మీరు దూరపరచండి తండ్రి. ప్రభుత్వాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున అధికారుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పట్ల దయ పుట్టించండి దేవా. అయ్యా బిడ్డలు చక్కగా మరి ఆ యొక్క ఇంటర్వ్యూ ఫేస్ చేసేలాగున మీరే కృప చూపించండి. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, తెలివిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున రకరకాల పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చిత్తవాన్ని నింపండి దేవా. వారు చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునేలాగున సహాయం చెయ్యండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారి చేతి పనులలో తోడయ్యుండండి. మంచి జ్ఞానం చేత నింపండి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చెయ్యండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూసే వారిగా ఉంటుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. అయ్యా అధికారుల వేధింపుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. సహోద్యోగుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పని భారాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సరైన జీతాలు రాక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సక్రమంగా నెల నెల జీతాలు పొందుకునేలాగున మీరే కృప చూపించండి. అధికారులతో మీరు మాట్లాడండి దేవా. వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంక్రిమెంట్స్ పడక బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా, కుటుంబ పోషణ కష్టమవుతుందని కన్నీరు కారుస్తుండగా వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. సకాలంలో ఇంక్రిమెంట్స్ పడేలాగున, వారి జీతాలు పెరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక, సరైన సంబంధం దొరకక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ఈ సమయాన యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డలందరినీ మీరు కనికరించండి. చక్కని సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉండే లోపాలను తొలగించండి దేవా. బిడ్డల్ని మేలుతో నింపండి దేవా. ఈనాడు పిల్లలకు వివాహాలు జరగడం లేదని తల్లిదండ్రులైన వారు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. దయచేసి వారి బాధను మీరు చూడండి తండ్రి. వారికి సహాయం చెయ్యండి. అయ్యా వారి పిల్లల పెళ్లిళ్ళు సకాలంలో అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ దీవించమని, ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి దేవా. నీ బిడ్డల పక్షమును మీరు జరిగించండి దేవా. మీరే వారికి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా సంతానం లేక ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చండి దేవా. అయ్యా ఈనాడు సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు దేవా. స్వంత వారే నిందిస్తున్నారు తండ్రి, అవమానిస్తున్నారు దేవా. అయ్యా ఆనాడు శారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎలిజబెత్తును కనికరించినారు. హన్నాని, రిబ్కాని మీరు జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించారు దేవా. అయ్యా ఈనాడు నీ బిడ్డలను కూడా కనికరించండి దేవా. చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించి మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి. అయ్యా అబార్షణైన బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా. మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి
ఉంచి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఈ దినమున ప్రవ్వా, డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎదురు కాకుండా బిడ్డల పట్ల మీరే అద్భుత కార్యం జరిగించండి తల్లి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. ప్రతి బిడ్డను కూడా ఈ దినమున మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించండి దేవా. ఎంతో మంది చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున రెంట్ కోసం కూడా ఇండ్లు వెతుక్కుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి అద్దెల్లు దొరికేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, లేవలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డలుంటున్నారు తండ్రి. దయచేసి దేవా, బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, స్వస్థపరచండి దేవా. ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలను మీరు సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. గొప్ప విడుదలను బిడ్డలకు అనుగ్రహించండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు. దయచేసి నీ బిడ్డలందరినీ కూడా మరణకరమైన పరిస్థితి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు బలహీనంగా శక్తిని కోల్పోయి ఉంటున్నారు దేవా. మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోట్ల చుట్టూ తిరుగుతూ ఎంతగానో నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. అలాగే వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బిడ్డల్ని మీరు ఆదరించండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతున్నారు తండ్రి. చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు దేవా. పాపానికి బానిసలుగా ఉంటున్నారు. విడుదల లేక వారి విలువైన జీవితాలను ఎంతగానో నష్టపరుచుకుంటున్నారు. అయ్యా, ఈరోజు అలాంటి బిడ్డలను మీరు దర్శించండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి దేవా. మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి. మిమ్మును స్తుతించే బిడ్డలుగా మీరు వారిని మార్చండి దేవా. ప్రతి బిడ్డకు పాప క్షమాపణ, రక్షణ, మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి కష్టాలను, బాధలను, శ్రమలను సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో సంతోషం లేక, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. గొప్ప సంతోషంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి. వారి స్థితినంతటినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇండ్లు అమ్మాలని, కొనాలని
ల్యాండ్ అమ్మాలని కొనాలని, భూములు, స్థలాలు, వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ఇలా రకరకాల ప్రయత్నాలు చేయాలనుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా అయ్యా లోకంలో జీవించకుండా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా, మీ యందు ఆనందించే బిడ్డలుగా, మీ హృదయానుసారులుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము శ్రమలలో, సమస్యలలో కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యంతో వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి. మా సమస్య ఎంత పెద్దదైనా, ఎవరూ తీర్చలేనిదైనా ఆ సమస్య కంటే గొప్పవాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ మీ అందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి నమ్మదగిన దేవుడవైన మీకు మొరుపెట్టి జవాబును పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా శ్రమలలో, మా బాధలలో, మా కష్టంలో, సమస్యలలో ఎలా ధైర్యంగా ఉండాలో, ఏ విధంగా ముందుకు నడవాలో, ఎలా విడుదల పొందాలో మీరే మాకు నేర్పించండి. మంచి ఆలోచనలు మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా ఎందరైతే ప్రియులు పడిపోయిన స్థితిలో ఉంటున్నారో, లేవలేని స్థితిలో అట్టడుగు స్థాయికి చేరుకొని కృంగిపోయిన బిడ్డలుగా ఉంటున్నారో, సహాయం పొందుకోలేని పరిస్థితుల మధ్య జీవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. అయ్యా, పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారంతా చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి. నీ బిడ్డలు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాకుండా సహాయం చెయ్యండి. మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల సమస్త క్రియలను చెయ్యగల దేవుడవని మేము నమ్ముచున్నాము తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ సమయాన దేవా తల్లిని తండ్రిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు మీరు ఓదార్చండి. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఇలా సొంత వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో మంది కన్నీరు కారుస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ఓదార్పును దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆస్తుల్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలా రకరకాలుగా నష్టపోయి జీవితంలో విలువైన వాటిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ కనికరించండి. వారి క్షేమస్థితిని మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు మొదట కలిగి ఉన్న దానికంటే రెండంతలు అధికంగా మీరు వారికి అనుగ్రహించండి దేవా. మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా వారిని దీవించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఈనాడు మా స్వంత వారే మమ్మల్ని విడిచి ఒంటరి చేస్తున్నారు దేవా. మమ్మను కాదంటున్నారు, మమ్మను పట్టించుకోవడం లేదు. కానీ మీరు మాత్రం మమ్మను విడిచిపెట్టే దేవుడో కాదు అయ్యా, మమ్మను చేరదీసి కాపాడే దేవుడో తండ్రి. మాకు సహాయం చేసే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనుదినము భారాన్ని భరించే దేవుడోగా, మా అక్కరలు కొరతలు తీర్చే దేవుడోగా, మమ్మను పోషించి సంరక్షించి భద్రపరిచే దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున దేవా మీరే మమ్మను వర్ధిల్ల చెయ్యండి దేవా. మీరే మా పక్షమున న్యాయం జరిగించండి తండ్రి. అయ్యా, మీరే మాకు గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యలో తోడేయుండి సహాయం చెయ్యండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి పిల్లల్ని మీరు ఆశీర్వదించండి దేవా. సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, బిడ్డల పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని మీరు దూరపరచండి. బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ నూతన ఆత్మలు మీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి. అనేకులు రక్షణ పొందుకునేలాగున మీరే కృప చూపించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కాపాడండి. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, పోషించండి, భద్రపరచండి దేవా. అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు
ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేకులకు అప్పిచ్చి మోసపోయిన వారిగా ఉంటున్నారు దేవా. అలాంటి వారిని మీరు కనికరించండి దేవా. అప్పు తీసుకున్న వారు సకాలంలో బిడ్డలకు తిరిగి డబ్బులు చెల్లించేలాగున మీరే వారికి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా భారాలను మా చింతలను మీకే అప్పగిస్తున్నాము దేవా. అయ్యా, ఎన్నో రకాల భారాలను చింతలను కలిగి బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వాటన్నిటిని తీర్చే శక్తి గల దేవుడవైన మీ వైపు చూసే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడి గొప్ప ధైర్యంతో జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. శత్రువుల నుండి మమ్మను కాపాడండి దేవా. పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపండి దేవా, దయ చూపించండి తండ్రి. ఈ దినమంతటి కొరకై మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ దినమున మేము అపవాది చేతిలో, శత్రువుల చేతిలో, దుష్టుల చేతిలో పడిపోకుండా మీ చేతిలో క్షేమంగా ఉండేలాగున మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఉదయకాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలేజీలకు, స్కూళ్ళకు, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు, వ్యవసాయాలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనులలో తోడై ఉండి సకాలంలో క్షేమంగా మరలా ఇంటికి నడిపించండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. అయ్యా, జంతువుల నుండి, మరి ఇంకా విషసర్పాల నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి. ప్రమాదాల నుండి, ఆటంకాల నుండి దూరపరచండి. బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ సహవాసం ద్వారా మీరే మేలు పొందమని, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా అనేకులు రక్షించబడి మీ మార్గంలో నడిచేలాగున మీరే బిడ్డలందరినీ సిద్ధపరచమని, మీరే వారిలో రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.